ఎన్నికల్లో గెలుపోటములు ఓటర్ అనే దేవుడి చేతిలో ఉన్నాయి. ఓటర్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు. ఆ డిసైడ్ అయిన ఓటర్ని ఇటుకి మార్చాలని ఎవరి భావోద్వేగ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వైసీపీ ఓడితే ఎట్లుంటుంది, జగన్ ఓడితే ఎట్లుంటుందో ఆల్రెడీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ ఓడితే, బాబు ఓడితే ఎట్లుంటుంది, ఎవరేమంటారు? వైసీపీ వాళ్ళు ఏమంటారంటే నిజం గెలిచింది, చంద్రబాబు చేసిన మోసాలకి ప్రజలు పడిపోలేదు, సంక్షేమాన్ని ఇచ్చినటువంటి జగన్కి కృతజ్ఞత చూపించారు, బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం అని నమ్మారు, అట్లాగే కూటమి అనేటువంటి అతుకుల బొంతని విఫలమయ్యింది, ఇది మాట్లాడతారు. ఇక తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ వాళ్ళు ఏం మాట్లాడతారు? వైసీపీ భారతీయ జనతా పార్టీని మొత్తానికి కారణం నరేంద్ర మోడీ, అమిత్ షా అస్సలు పట్టించుకోలేదు, అహంకారపూరితంగా ప్రవర్తించారు, పవన్ కళ్యాణ్కి అన్ని సీట్లు ఇచ్చి తప్పు చేశాం, కూటమికి అన్ని సీట్లు ఇవ్వచ్చా, 31 ఇవ్వడం వల్లనే నష్టపోయాం, టోటల్గా 34 దాకా ఇచ్చి 31 దాకా ఇచ్చేసి నష్టపోయాం, 8 పార్లమెంట్ సీట్లు ఇవ్వడం ద్వారా నష్టపోయాం, అట్లాగే అదే కనుక తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తే గెలిచేసి ఉండేది. మరొక వైపున చంద్రబాబు నాయుడు చివరిలో టాపిక్ సంక్షేమాలు అన్ని ఇస్తానని చెప్పడం, అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పడం, జగన్దే తప్పని ఇంతకాలం చెప్పి చివరిలో అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పడం వల్లే ఓడిపోయాం. అట్లాగే సంక్షేమ పథకాలని ఇట్లిస్తే మధ్యతరగతి వాళ్ళని మనమే కన్విన్స్ చేసాం. క్రిందసారి ఏదైతే ప్యాకేజీ హోదా గురించి ఎట్లా మాట్లాడి హోదా అని చెప్పి హోదా అక్కర్లేదు ప్యాకేజీ అని చెప్పి చివరిలో మళ్ళీ హోదా అంటే జనం ఎట్లాగా తిరస్కరించారో ఇప్పుడు కూడా అట్లాగే ముందు సంక్షేమ పథకాలు తప్పు శ్రీలంక అవుతుందని చెప్పి ఆ తర్వాత మళ్ళీ మనం అంతకంటే ఎక్కువ ఇస్తామంటే సింగపూర్ అవుతుందంటే నమ్ముతారా? అందువల్లే దెబ్బతిన్నాం. అట్లాగే లోకేష్ దీనికి అంతటికి కారణం అని కొంతమంది, లోకేష్ని పక్కన పెట్టడం వల్ల ఇదంతా జరిగిందని మరికొంతమంది, పవన్ కళ్యాణ్ వల్లనే ఇదంతా జరిగిందని మరికొంతమంది. ఇట్లా ఉంటుంది తెలుగుదేశం కనుక ఓడిపోతే.